పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార పార్టీ నేతలు ప్రచారంలో వేగం పెంచారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు రంగంలోకి దిగి తమ అభ్యర్థులు ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించే బాధ్యత తీసుకున్నారు. గత 7 నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, చేపట్టిన అభివృద్ధి, తీసుకొచ్చిన పెట్టుబడులను వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉమ్మడి కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీలు ప్రచార వేగాన్ని ముమ్మరం చేశాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ను టీడీపీ ప్రకటించింది. వీరికి పొత్తులో భాగమైన జనసేన, బీజేపీ పార్టీల మద్దతు ఉంది. మరోవైపు ప్రత్యర్థి వైసీపీ షెడ్యూల్ ప్రకటనకు ముందే చేతులెత్తేసి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గెలుపు ఏకపక్షమే అయినా బరిలో నిలిచే పీడీఎఫ్ స్వతంత్ర అభ్యర్థులను తేలిగ్గా తీసుకోరాదని టీడీపీ నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకటన నాటికే పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను సీరియస్గా తీసుకుని పెద్ద ఎత్తున చేపట్టింది. మరోవైపు సీఎం ఆదేశాలతో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ప్రచార పర్వంలోకి దిగారు. తూర్పుగోదావరి జిల్లాలో నిమ్మల రామానాయుడు, కోనసీమ జిల్లాలో అచ్చెన్నాయుడు, కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్ర, రంపచోడవరం ప్రాంతంలో సంధ్యారాణి, నూజివీడులో పార్థసారథి, పెదకూరపాడులో గొట్టిపాటి రవి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రతి 30 మంది ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా పెట్టి నమూనా బ్యాలెట్ పేపర్ను గ్రాడ్యుయేట్లకు అందించి వారిని చైతన్యవంతులను చేయడంపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓటర్లకు పోలింగ్ స్టేషన్ చిరునామా తెలపడంతో పాటు ఓటు హక్కును వినియోగించుకునేలా చూసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించేలా స్థానిక నేతలకు సూచనలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి, పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని కూటమి నేతలు ఓటర్లకు వివరిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడాన్ని గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. అధికారంలోకి రాగానే అమలు చేసిన పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, డీఎస్సీ ప్రకటన, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు గుర్తు చేస్తున్నారు.